మామి తినడానికి ఏం కావాలి సార్ మీరు ఏం తినాలనిపిస్తుంది? రవ్వ లడ్డు వచ్చా మామి మీకు? వచ్చు. చెయ్యండి మామి అయితే. నెయ్యి వేసిన తర్వాత కొన్ని జీడిపప్పులు కాల్చుకొని ఇప్పుడు రవ్వ వేసేయాలి. ఫ్రెండ్స్, మా అత్తగారు చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు, నేను చెప్తాను, మీరు వినండి. రవ్వ నెయ్యిలో వేసుకొని దోరగా వచ్చేలా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా రవ్వ వేయించుకోవాలి. అంతేనా మామి? అంతే. నాన్ స్టాప్ గా కలుపుతూనే ఉండాలా మామి? రవ్వ కింద కాలిపోద్ది అనేసి మనం కలుపుతా ఉండాలి. ఓకే. అత్తగారు నేర్పిస్తున్న వంటకాలు అనమాట, మీరు కూడా నేర్చుకోండి. మా అత్తకు వంటలు రావండి, నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే అన్ని. అంతే, అత్తగారు ఆధ్వర్యంలో వంట మాస్టర్ అవ్వాలన్నమాట మనం కూడా. వంట కోసం ఇక్కడ ఒకరు రెడీ అనమాట. ఎప్పుడు అయ్యిద్దా ఎప్పుడు మామి? ఈ లోపు కొంచెం యాలకాయలు పొడి చేసేయమ్మా. సరే మామి. ఇలా బాగా కూరగా అయిపోయిన తర్వాత దీనిలో ఈ కప్పు రవ్వ తీసుకున్నా, హాఫ్ కప్పు పంచదార వేస్తున్నా. ఎవరికైనా స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే. దీంట్లో కొంచెం కొబ్బరి తురిమి, కొంచెం కిస్మిస్ అలా వేసుకున్నా బాగుంటది. అది ఇప్పుడు వేసుకోవాలా మామి? నెయ్యి ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఓకే. నన్ను ఎక్కువ షుగర్ తినద్దంటే షుగర్ తక్కువ వేసారా లేకపోతే అంతేనా? అంటే కప్పుకి హాఫ్ కప్పు లెక్క. కొంతమంది షుగర్ ఎక్కువ తీసుకుంటారు, షుగర్ ఉన్నోళ్ళు కొంచెం తక్కువ తింటారు కాబట్టి వాళ్ళ టేస్ట్ బట్టి. 3 యాలకుల పొడి. స్మెల్ బాగా వస్తుంది. కావాలంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. ఒక రోజు 2 రోజుల్లో తినాలనుకుంటే పాలతో అయినా కలుపుకొని లడ్డూలు చేసుకోవచ్చు. బా బా ఏమైంది మనం? కాలిందా? కాలింది. ఇది వంట చేయడం ఇదంతా సహజమేగా, ఆడాలి. పక్కన కొంచెం చల్లార్చి తర్వాత లడ్డు చేసుకుంటాం. చల్లారింది ఒకసారి కొంచెం మనం కొంచెం పాలు కలుపుకొని లడ్డూలు చేసుకోవాలి. ఏం పాలు మామి? పాలు కాసిన పెట్టుకోలేము? కాసిన పాలు, కాసి చల్లార్చిన పాలు మామి. ఇప్పుడు బండిలో అమ్ముకుంటారు కదా, వాళ్ళు నెయ్యితో నిల్వ చేస్తారా పాలతో నిల్వ చేస్తారా? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదా? పాలతో అయితే 2-3 రోజులు ఉండొచ్చు, మరి వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే ఐడియా లేదు. నేను ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నా కోసం పాలతో చేశాను. అవును. నెయ్యితో నిల్వ చేసుకోవడానికి ఎన్ని రోజులు నిల్వలు ఉంటాయి? ఉంటది చాలా రోజులు. ఇప్పుడు మనం ఈ మినపప్పుతో లడ్డూలు చేసుకుంటాం కదా, మినప లడ్డూలు అలాగే ఉంటది చాలా రోజులు. ఓకే. రవ్వ లడ్డు